ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని పోలవరం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాటి తీరుపై సవివరంగా వివరించారు. నేడు చివరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలు తెలిపేందుకు రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. కాగా అసెంబ్లీలో సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం కానున్నారు. అధ్యక్ష 5 సంవత్సరాల మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ 13.5%. టాప్ 3లో మందొకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా 13.5లోనే మనం ఉన్నాం. అంటే నెంబర్ 1గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10% గ్రోత్, ఆల్ ఇండియా 8.4%. ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం 16% ఇచ్చేసాం. అందులో కూడా దేశ అక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. ఇంకో పక్కన దేశ 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం 13.2% పెరిగింది. దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది 2వ రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి. ఆ రోజు మనం 13.2% పెంచాం. ఆల్ ఇండియా లెవెల్లో 9.7%. అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే 3.5% తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం. ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, ఆటో పైలట్లో ఉంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మనం దాంతో సమానంగా పోవాలనే ఉద్దేశంతో వెళ్ళాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం. నెక్స్ట్